బాలీవుడ్ యాక్టర్ సల్మాన్ ఖాన్ కేసు మళ్లీ మొదటికొచ్చింది. ఈ కేసుపై రేపు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. మహారాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్ను విచారణకు స్వీకరించిన సుప్రీం రేపు విచారించనుంది. అయితే ఈ విచారణలో సల్మాన్ తరపు వాదనలకు అవకాశం ఉంటుందా లేదా అనేది రేపు తేలనుంది. 2002 నాటి హిట్ అండ్ రన్ కేసుపై రేపటి నుంచి విచారణ ప్రారంభించనుంది సుప్రీంకోర్టు. జస్టిస్ జేఎస్ ఖేర్, జస్టిస్ సి నాప్పన్లతో కూడిన బెంచ్ కేసును విచారించనుంది. డిసెంబర్లో బాంబే హైకోర్టు సల్మాన్ను నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పునిచ్చింది. ఈ తీర్పును ఛాలెంజ్ చేస్తూ జనవరి 22న మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ను వేసింది. అది రేపు విచారణకు రానుంది. జనవరి 28న సల్మాన్ తరపు లాయర్లు సుప్రీంలో కేవియట్ దాఖలు చేశారు. విచారణలో తన వాదనలకు కూడా చోటివ్వాలని పిటిషన్లో కోరాడు. దీనిపై సుప్రీం రేపు నిర్ణయం వెల్లడించే అవకాశం ఉంది. 2002 సెప్టెంబర్ 28న జరిగిన యాక్సిడెంట్లో ఫుట్పాత్పై పడుకున్న ఓ వ్యక్తి చనిపోయాడు. 4 గాయపడ్డారు. విల్లే పార్లేలోని రాణి బార్ అండ్ రెస్టారెంట్లో డ్రింక్ చేసిన సల్మాన్ టొయోటా లెక్సస్ కారు నడుపుతూ ఓ షాపులోకి దూసుకెళ్లాడని ప్రాసిక్యూషన్ ఆరోపించింది. ఈ కేసులో సల్మాన్ కు సెషన్స్ కోర్టు 5 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ శిక్షను సవాల్ చేస్తూ ఆయన బాంబే హైకోర్టుకెళ్లాడు. డిసెంబర్ 12న సల్మాన్ పై ఉన్న అన్ని ఛార్జీలను హైకోర్టు కొట్టివేసింది. మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయడంతో కేసు మళ్లీ మొదటికొచ్చింది.